అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ రాయబడ్డాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన కన్నా గొప్ప ప్రేమికులు భూమి మీద లేరు, పరలోకంలో లేరు, ఎక్కడ లేరు. క్రీస్తు కన్నా గొప్ప ప్రేమ ఎవరిది? తండ్రిది. తన్ను తాను వదులుకోవడానికి ఇష్టపడతాడు మనిషి, కానీ తన ఇష్టం ఉన్న దాన్ని వదులుకోవడానికి ఏ మనిషి ఇష్టపడాడు? బజాట్లో ఎవరో పిచ్చ కుటుడు రక్త ఉచిలని కుమారుని కొడుతున్నాడు. ఏమనకుండా నోరు మెదపకుండా నిలబడి చూడు, దమ్ముంటే నిలబడి చూడు, చూపిస్తా, నీకు అర్థమవుతుంది. తండ్రి బాధ, తండ్రి ప్రేమ, తండ్రి మన కొరకు పడ్డ క్షోభ. ఇక్కడికి రావడం చాలా కొంచెం భయంగా ఉండే. అన్న కొద్దిసేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తారా అన్నప్పుడు. కారణం ఏంటంటే చాలాసార్లు మాట్లాడాను నేను చాలా సంఘంలో, కానీ మధ్యలో ఏమైందేమో కానీ వర్క్ విషయంలో కొంచెం వర్క్లో పడిపోయి వాక్యానికి దూరం అవ్వడము, వాక్యాన్ని చదవకుండా ఉండడము, వాక్య సంబంధమైన మనుషులందరితో కొంచెము సంబంధం లేకుండా తిరగడం వల్ల చాలా రోజైంది ఇలా నిలబడి మాట్లాడడం. మళ్ళీ అన్న చాలాసార్లు నాతో డిస్కషన్ చేశాడు కాబట్టి, లేదు తమ్ముడు నువ్వు మాట్లాడాలి, కొద్దిగా సేపు మాట్లాడడానికి ట్రై చేయి, మళ్ళా వచ్చి మాట్లాడు అన్నారు. నేను మాట్లాడుతున్నది నేను భయపడ్డా. ఎందుకంటే దేవుని మాటలు అంటే ఒక ప్రిపేర్ అయ్యి ఏదో ఒక మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవుతాం కదా ఎగ్జామ్ రాయడానికి. అక్కడ మనం ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళా మర్చిపోయినా పర్లేదు, అక్కడ పాస్ చేసేస్తారు, అయిపోయింది. కానీ దేవుని వాక్యం ఎగ్జామ్ లాంటిది కాదు, మన బ్రతుకు పుస్తకం. ఇది ప్రిపేర్ అవ్వడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. బ్రతుకుతూ దాంట్లో ఉన్న మాటల్ని మేము బ్రతుకుతూ ఇతరులను మన క్రియల ద్వారా చూపించడము, వాళ్ళకి వాక్యం ద్వారా హెచ్చరించడము. మన జీవితమే ఒకరికి హెచ్చరికగా, అంటే వాళ్ళు భయపడేలాగా ఉండాలి మన జీవితం. ఆ వ్యక్తి దగ్గర మనము మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలని. అలాంటప్పుడే మా ద్వారా అనేకుల్ని వాక్యం మాట్లాడడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దానికి కావాల్సింది దేవుని యొక్క ఆలోచన, ఆత్మ సహాయము, క్రీస్తు మన హృదయంలో ఉండడం. ఈ మూడు లేకపోయినా మనము మాట్లాడితే అది ఆత్మీయంగా ఉండదు. అవునా కదా? కొరింథీ పత్రికలో చెప్తాడు, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. ఒక దేవుని సంగతులు అతనిలో దేవుని ఆత్మకే అంటున్నాడు అక్కడ. మనలో దేవుని ఆత్మ ఉంటే దేవుని మాటలు మనకు అర్థమైతే మేము చెప్పగలుగుతాం. మన దేవుని ఆత్మ మనలో చనిపోయి ఉంటే, అపరాధం చేత పాపం చేత మనలో ఉన్న దేవుని ఆత్మ చనిపోతే దేవుని మాటలు అర్థం కావు, దేవుని మాటలు మేము ఇతరులకు చెప్పలేము. అలా అనుకొని నేను ఈ వాక్యానికి దూరం అవ్వడము, ఇలా ఎక్కడైనా మీటింగ్ అవకాశం వస్తే రానని చెప్పడానికి కారణం అదొక్కటే అనుకొని దూరం అయ్యాను. మళ్ళా దాన్ని బట్టి అర్హత లేనోడన్నా నేను, దేవుడు మళ్ళీ అర్హతనిచ్చాడు నిలబెట్టాలని. సో దీని ముంగట మీరందరూ ప్రార్థించండి నా గురించి. ఇంకా ఎన్నో విషయాల దగ్గర ఎక్కడెక్కడో మాట్లాడడానికి ఊరి దగ్గర అని మీరందరూ మంచి ప్రార్థనతోనే సహకరించమని కోరుకుంటున్నా. ఒక విషయం మీ ద్వారా పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు, అది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చెయ్యును, వాటికంటే మరీ గొప్పయు అతడు చెయ్యునని. ఎవరు? నాయందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప క్రియలు అతడు చేయునని. ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే. ఓకేనా? మేమందరం చాలాసార్లు మాట్లాడుకుంటాం సంఘంలో కానీ ఎక్కడైనా కానీ. లోకంలో కొన్నిసారి పడిపోతున్నాము, క్రీస్తులాగా మనం బ్రతకలేకపోతున్నాము. క్రీస్తులాగా ఎలా బ్రతుకుతామండి? ఆయనలాగా బ్రతకడానికి చాలా కష్టం అని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? నాయందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప క్రియలు అంటున్నాడు. ఇంతకీ క్రీస్తు కన్నా గొప్ప క్రియలు ఏంటండి? యేసుక్రీస్తు కన్నా
గొప్ప క్రియలు. క్రీస్తు క్రియలు చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంది, కానీ వాటికంటే మరీ గొప్ప క్రియలు మీరు చేయాలంటున్నాడు. అక్కడ చేస్తారు ఎవరు? నా యందు విశ్వాసం ఉంచువాళ్ళే. అసలు విశ్వాసం అంటే ఏంటి? బైబిల్లో చాలా రకమైన విశ్వాసాలు ఉంటారు. ఇక్కడ నేను విశ్వాసము, తండ్రి విశ్వాసము, క్రీస్తు విశ్వాసం, ఈ మూడుటి విషయం గురించే మాట్లాడతా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అల్ప విశ్వాసం అని ఉంటుంది, విశ్వాసఘాతకుడు అని ఉంటుంది, అవిశ్వాసం అని ఉంటుంది. అవునా కదా? విశ్వాసము, అలాగే తండ్రి విశ్వాసము, అబ్రహాం విశ్వాసము, విశ్వాసానికి కర్త. ఇన్ని బైబిల్లో అక్కడక్కడక్కడ రాయబడి ఉన్నాయి. వాటిని గురించి మనం ఆలోచించాలంటే ఒక రోజులో మనకు సరిపోదు కనుక ఈరోజు కేవలం మనం మాట్లాడుకునేది ఏంటంటే విశ్వాసం, తండ్రి విశ్వాసము, కుమారుని విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం అండి అంటారు, లేదా కొంతమంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడం అంటే అంటారు. బైబిల్ని బాగా చదివి ఇతరులను ఖండించుకుంటూ వెళ్ళడము, బైబిల్లో తప్పు చదవకుండా జ్ఞానానుసారంగా అంటే శరీర సంబంధంగా చదవకుండా ఆత్మీయంగా చదివి చెప్పే వరకే అది కూడా విశ్వాసం అనేవాళ్ళు ఉన్నారు. చాలామంది పడిపోయినా పర్లేదు కానీ చెప్పగలుగుతున్నామని అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు. బైబిల్ మొత్తం తెలుసు అంటారు, పాయింట్ ఆఫ్గా ప్రతి ఒక్కటి రాసుకొని చెప్తారు, కానీ వాళ్ళ జీవిత సాక్ష్యం చూస్తే మాత్రం మా జీవిత సాక్ష్యం చూడకండి అని చెప్తారు. అవునా కదా? పేతురు ఏం చెప్తాడు? మమ్మల్ని గురిపెట్టి చూడని అంటున్నాడు. కానీ ఇప్పుడున్న దేవసేవకులు పాయింట్ ఆఫ్గా ప్రతి ఒక్కటి రాసుకుంటున్నారు, చెప్పగలుగుతున్నారు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కనపరచుకోలేకపోతున్నారు బైబిల్ అనుసారంగా. దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? క్రియలేని విశ్వాసము అంటే అది విశ్వాసమే కాదని అర్థం. అవునా కదా? అది విశ్వాసం, దేవుని దృష్టిలో అది విశ్వాసం కాదు. అది క్రియలేని విశ్వాసం వ్యర్థం అన్నాడంటే అది విశ్వాసంగా దేవుడు అంగీకరించట్లేదు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు. మొదటి నుంచి చదవండమ్మా, 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు కూడా విశ్వాసము ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా. కింద ఏం చెప్తున్నాడు? అక్కడ ఒక చిన్న పుట్టుమార్కు చెప్పి కింద దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాడని కొన్ని ప్రాంతీయ భాషలో రాయబడి ఉంది. ఇంతకీ దేవుని యందు ఏమని విశ్వసించాలి? క్రీస్తునందు ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించాం, అది విశ్వాసం అని దేవుడు అంగీకరిస్తాడా? అలాగైతే సాతాను వచ్చి ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలు చేసుకోమని అంటాడు. సాతాను నమ్మిందా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని? అంటే సాతాను విశ్వాస జాబతిలో చేరుకుంటుందా? కాదు కదా? అంటే క్రీస్తును యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మడం వల్ల అది విశ్వాసం కాదు. మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలంటే ఆయనలో ఉన్న ఆ కుమారుని యొక్క లక్షణాలు ఉన్నాయి కదా. తను తాను తగ్గించుకొని రుక్తిగా చేసుకొని భూమి మీద మనుషులతో సమానముగా బ్రతికి ఏం చేశాడు? మనుషులకి వెలుగు అనేది ఇచ్చి క్రియలను ఇచ్చి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అవునా? అలాంటి క్రియలు ఎప్పుడు మనలో ఉంటే మనము క్రీస్తుని విశ్వసించినట్టు. క్రియల ద్వారా ఆయన క్రియల్ని గ్రహించి ఆ క్రియల్లాగా మనలో బ్రతకగలిగితే, అలాగ నడవగలిగితే అప్పుడు క్రీస్తుని విశ్వసించినట్టు. క్రియలను బట్టే దేవుడు మనల్ని కుమారులుగా గుర్తిస్తాడు. యేసుక్రీస్తుని ఈయన నా ప్రియ కుమారుడు అయినందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. దేన్ని బట్టి? క్రియలను బట్టి. మేము కూడా దేవునికి కుమారులు అవ్వాలంటే ఆ కుమారుని లక్ష్యం ఎవరి దగ్గర చూడాలి? క్రీస్తు దగ్గర చూసి దేవుని కుమారులుగా మేము బ్రతికి ఉండగలిగితే ఖచ్చితంగా మేము కూడా దేవునికి కుమారులం అవుతాం క్రియలను బట్టి. అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచామంటే ఏమని విశ్వసించాలి? ఆయనలో ఉన్న క్రియలు మనలో ఉండడమే అది విశ్వాసం. అంతే కదండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వాసం అంటే 100%, దాంట్లో 99 ఉన్నా కూడా ఫుల్ఫిల్డ్ కాదు అంటే విశ్వాసం కాదు అది అర్థం. ఇప్పుడు 100% వాక్యం తెలుసు మాకు, మనలో క్రియలు 50% ఉన్నాయి అనుకోండి, అది విశ్వాసం అంటారా బైబిల్ ప్రకారంగా? లేదు. పోనీ 50% క్రియలు ఉన్నాయి, 50% జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, దాని ఏమన్నాడు? అల్ప విశ్వాసం అన్నాడు.
అంటే జ్ఞానం ఎంత ఉందో అంతవరకే బ్రతకగలుగుతారు. వాళ్ళకి ఛాన్స్ ఉంది పరలోకాన్ని వెళ్ళడానికి, ఎందుకంటే జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు. ఇప్పుడు బయట ఉన్నారు, చాలా సభలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాక్యం వెళ్ళి చెప్పేవారు లేక వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకునే విషయంలో కానీ, సంఘంలో ఒకరు ఎడల ఒకరు ఉండే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అవును కదా? అక్కడ వెళ్ళినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో వాటి వరకు వాళ్ళు చక్కగానే బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళని ఇంకా మనము జ్ఞానము ద్వారా బలపరచాలి అని ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే అది వాళ్ళకి 50% జ్ఞానం ఉంది, దాని ప్రకారంగా లోబడి ఉంటున్నారు. అవును కదా? అందుకే అల్ప విశ్వాసం అంటాడు దానికి బైబిల్లో. అలాగే దేవుడు ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుడి. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప క్రియలు చేస్తారంటున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడు మనం యేసుక్రీస్తు క్రియల్ని గ్రహించి ఆయన ప్రకారంగా జీవించగలుగుతామో అప్పుడు తండ్రి క్రియ కూడా చేయగలుగుతాం. యేసుక్రీస్తు క్రియలు ఎక్కడి దాకా నడిపిస్తుంది? కేవలము మన తండ్రి దగ్గరికి నడిపించడానికి. తండ్రి క్రియ దగ్గరికి నడవడానికి, తండ్రి క్రియలు గ్రహించాలన్నా, తండ్రి క్రియలు చేయాలన్నా ముందు ఎవరి క్రియలు కావాలి? మనకి యేసుక్రీస్తు వారి క్రియలు కావాలి. అందుకే అంటాడు నేనే మార్గము, సత్యము, జీవము. ఎక్కడికి? పరలోకానికే. తండ్రి క్రియల దగ్గరికి, అంటే తండ్రి దగ్గరికి. ఇక్కడ మనం క్రియలు చేస్తే ఆటోమేటిక్గా పరలోకం వస్తుంది కదా. మనం ఎలా వెళ్తామో రూట్ మ్యాప్ అవసరం లేదు, పైన ఉంది పరలోకం అనుకుంటాం అంతే. అవునా కదా? క్రియలు లేకుండా వాక్యం ఒకటి నమ్మితే అవ్వదు. అవునా? ఇక్కడ అందుకే ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప క్రియలు. యేసుక్రీస్తు క్రియ ఏంటంటే తన్ను తాను పోగొట్టుకోవడం. తనది ఏదైనా, తన రక్తము చిందించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, తాను దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, తనదన్నీ వదులుకున్నాడు. ఇది త్యాగం యేసుక్రీస్తు చేసినది. దీనికన్నా గొప్ప త్యాగం ఒకటి ఉంది, అది దేవుడు అబ్రాహాము ద్వారా తెలియపరచాడు దేవుడు. అందుకంటాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఎవరికి? కేవలం ఇశ్రాయేలుకేనా? విశ్వాసులందరికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అంటే తండ్రి క్రియ చేయగలిగాడు ఆయన. యేసుక్రీస్తు విశ్వాసానికి కర్త. విశ్వాసానికి తండ్రి అని బిరుదు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఒకసారి హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం కదా, 17వ వచనం చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసును బట్టి ఇసాకును బలి అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఎలాగొచ్చిందని విశ్వాసం అనే పేరు? తన కుమారుని బలి ఇవ్వడానికి వెనుక ఆడలేదు కాబట్టి ఆ క్రియల ద్వారా ఆయనకి ఏమొచ్చింది? విశ్వాసునికి తండ్రి అనే పేరు వచ్చింది. ఇక్కడ అబ్రహాము శోధింపబడి అని ఒక మాట ఉంటుంది. ఈ మాట కూడా కొంచెం టైం ఉంది కాబట్టి క్లారిటీ ఇచ్చేస్తాను, ఏం లేదు. ఇక్కడ శోధింపబడి ఉందని ఉంది. ఆది కాండము 22వ అధ్యాయములో పరిశోధింపబడి ఉందని ఉంది. ఇక్కడ తర్జుమా జరిగిందని చాలామంది చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ నాకు దేవుడు తలంపించింది ఏంటంటే పరీక్షలో శోధన ఉంటుందా లేదా? ఎలా ఇప్పుడు మనము పరీక్షింపబడ్డాలంటే శోధన ఉంటేనే కదా. యోబు దగ్గరికి దూత వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు సాతాను శోధించింది, ఓకే. కానీ అక్కడికి పంపించింది ఎవరు? దేవుడే. దేవుడు పరీక్షలో ఏం పెట్టాడు? శోధన పెట్టాడు. దేవుడికి తెలుసు యోబు ఎలాగో గెలుస్తాడని. అందుకే నా దాసుడు గురించి నువ్వు తెలుసా అంటాడు. అందుకే నా దాసుడు, అతని లాంటి వాడు భూమి మీద ఎవరు లేరు, నా ఇష్టానుసారమైన దాసుడు అంటాడు. అంటే ఆయన దేవుడు ఆల్రెడీ ఆయనకి ముద్ర వేసాడు, ఏమని? నా ప్రియుడని. ఆయన ఓడిపోవడని దేవుడికి తెలుసు కాబట్టి అక్కడ దేవుడు పరీక్షించిన దాంట్లో ఏముంది? శోధన ఉంది. లేదు యాకోబు పత్రికలో దేవుడు ఎవరిని శోధింపనేరాడని ఉంది కదా అని ఒకవేళ ఎవరైనా అడిగితే దాని గురించి చూద్దాం. అక్కడ అలా లేదు, ఒకసారి మీతో చదివితే తెలుస్తుంది కదా. యాకోబు పత్రిక దేవుడు ఎవరిని శోధించాడు అని బైబిల్ ఎక్కడ లేదండి. ఉంటే ఒకసారి మీరు ఈ ప్రసంగం అయిన తర్వాత రెఫరెన్స్ చూపించండి. 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఓకే, ఇక్కడ ఏమని ఉందండి?
కీడు విషయంలో శోధింప నేరాడు. మేలు విషయంలో శోధించవచ్చు కదా. అసలు దేవుడు శోధింపడు అనేది ఉంటే అక్కడ మనము ఇంత ఆలోచించే అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమని రాశాడు? కీడు విషయంలో శోధింప నేరాడు. స్టాలిన్ ఇక్కడ ఉన్నాడు అంటే గ్యారేజ్లో లేడు, అంతే కదండి. కీడు విషయంలో శోధింప నేరాడు అంటే దేవుడు మేలు విషయంలో శోధింపవచ్చా? ఏమండి, అర్థమవుతుందా? కరెక్టా రాంగా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను బైబిల్ మొత్తం చదివాను. ఈ యొక్క తర్జుమా విషయంలో కొన్ని నేను మాట్లాడదామని అన్నతో అన్నప్పుడు లేదు ఆత్మీయంగా మాట్లాడు తమ్ముడు అని చెప్పారు. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఒక్కటి క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుందని. ఇక్కడ కీడు విషయంలో దేవుడు ఎవరిని శోధింప నేరడు. అబ్రహాముని ఎలా శోధింపాడు? మేలు విషయంలో. అబ్రహామునికి అది శోధనగా అనిపించవచ్చు. ఎందుకు? తన సొంత కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి బలి ఇయ్యాలంటే అది శోధన కాదంటారా? నీ ఒకే ఒక కుమారుణ్ణి బలి అన్నప్పుడు అబ్రహాంకి ఎలాగనిపించింది? శోధన. అది మాకన్నా కూడా అది శోధనే కదా. సో అక్కడ అబ్రహాము శోధింపబడ్డాడంటే పరిశోధింపబడ్డాడు అనొచ్చు, శోధింపబడ్డాడన్న కూడా దీనిలో తప్పేం లేదు, సమానమే. ఎందుకంటే మనకి ఇందాక చెప్పాను, దేవుని ఆత్మ మనలో ఉంటే బైబిల్లో ఏ తర్జుమా లేవండి. ఎందుకంటే 100% అక్కడ మనకి ఏమని అర్థమవుతాయి అంటే లోకంలో ఉన్న పుస్తకాల్లాగా చదివితే బైబిల్ అర్థం కాదు కదా. ఆత్మీయంగా చదివితేనే దేవుడు బయలుపరిస్తేనే కదా జ్ఞానము. దేవుడు బయలుపరిచినప్పుడు కొన్ని అక్షరాలు పోయినా కూడా భావము ఒకటే వస్తుంది. నేను కన్నడ బేసిక్, తెలుగు సరిగా మాట్లాడడానికి కూడా కష్టపడతా. కన్నడలో యాకోబు గురించి ఉందండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు కన్నడలో ఏమనుంది, ఇక తెలుగులో ఏమో యాకోబు ఏశావు ఒక చిక్కుడుకాయ కూర గురించి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఉంది. కానీ కన్నడలో ఏమనుందంటే చిక్కుడుకాయ కర్రీ అని ఉండదు. అక్కడ ఏమని ఉంటుందంటే వేరే కర్రీ చెప్పాడు. అక్కడ ఏ కర్రీ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆయన కూటి కోసము ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు అన్నది దేవుడు తెలియపరచాలనుకున్నాడు. అది తెలుసుకుంటే చాలు. అక్కడ ఇది ఉండే కూర అది ఉండే అని డిస్కషన్ చేసే అవసరం లేదు మనకు, అంతే కదా. సో ఈ తర్జుమల విషయంలో నేను చెప్పేది అంతే. ఉండొచ్చు అక్షరాల దోషాలు కొన్ని ఎగిరిపోవచ్చు రావచ్చు, కానీ మనలో ఆత్మ ఉంటే సారాంశం ఎక్కడ దేవుడు ఇది. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని పట్టుకొని దీంట్లో మిస్టేక్ ఉన్నాయని మనమే చెప్పుకుంటే మనం ఎదవాళ్ళమని మనమే చెప్పుకున్నట్టు, అవునా కదా. సో వీటిని విషయంలో కొంచెం మనం దూరంగా ఉండి అబ్రహాం విషయంలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఏమంటే ఆయన శోధింపబడ్డాడు. ఎలా శోధింపబడ్డాడు? ఆయన ఏ క్రియల ద్వారా విశ్వాసానికి తండ్రి అయ్యాడు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అబ్రహాముకి దేవుడు నీ ప్రియ కుమారుడు అంటున్నాడు. అసలు ప్రియ కుమారుడు అంటే దేవుడు చూస్తున్నాడు కదా. ఇస్సాకుని ఎంతో ప్రేమిస్తాడు అబ్రహాము. ఎంతో ప్రేమిస్తున్న దాన్నే దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, అవునా కదండి. మేము కేవలము ఒక పాస్టర్కి ఒక ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా మన దగ్గర ఉన్న చిన్న అమౌంట్ ఇవ్వడానికి చాలా కష్టపడిపోతాం కదా. కానీ దేవుడు అబ్రహాం కుమారుణ్ణి బలిగా అడుగుతున్నాడు. ఎలాగా? ఇష్టానుసారమైన నీ ప్రియ కుమారుణ్ణి, నీ కుమారుణ్ణి ఇస్సాకును బలిగా ఇమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ మాట అడగగానే అబ్రహాంకి ఎలా ఉండొచ్చు? ఫస్ట్ ఏమో వాగ్దానం చేశాడు, ఏమని? ఆకాశ నక్షత్రం వల్ల నీ యొక్క సంతానము విస్తరిస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు మళ్ళీ బలి అడుగుతున్నాడు. ఏంది అని క్వశ్చన్ దేవుడికి అడగలేదు, ఆయన మైండ్లో పెట్టుకోలేదు. లేదా ఇది ఊరికినే అంటున్నాడులే, ఎలాగో మళ్ళా నా కుమారుని బలి తీసుకోవట్లే అని కూడా అనుకోలేదు. అక్కడ రాయలేదు కాబట్టి మేము అనుకోకూడదని చెప్తున్నాం. ఆయన అలాగ అనుకోలేదు.
సిద్ధపడిపోయాడు అంతే. అడిగాడు దేవుడు, ఇద్దామని. కొంతమంది దీనికి ఏమంటారంటే ఫస్ట్ వాగ్దానం చేశాడు కదా, ఆ నమ్మకంతో తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఎలాగో నా కుమారుని రిటర్న్ పంపిస్తాడు, అక్కడ ఏదో ఒకటి బలి ఇవ్వమంటాడు దేవుడు అని ముందే గ్రహించాడు అబ్రాహాం అని కొంతమంది ఇలా కూడా చెప్పడం స్టార్ట్ చేశారు వాక్యం. కానీ అదే నిజమైతే అబ్రాహాం విశ్వాసము కాదు, అంతే కదా. ఏదో ఊరికే అడిగాను నువ్వేమంటావు అని చెప్పి అడిగితే ఆయనలో ఉన్న మనసు మనకు అర్థమవుతుందా? మన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం కాదు. కాబట్టి ఇష్టానుసారంగానే వెళ్ళాడు అబ్రాహాం. ఎలాగ ఇష్టానుసారంగా వెళ్ళాడో కింద చూడండి ఒకసారి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, తెల్లవారినప్పుడు అలర్ట్గా ఉన్నాడు చూడండి. అన్న రమ్మని చెప్పాడు, 10 గంటలకి రా తమ్ముడు అన్నాడు. నేను 10 గంటలు లేచాను. నేను చెప్పింది అన్న 10 గంటలకే. నాలాగా కాదు అబ్రహాం, అవునా కదా. చూడండి, పొద్దున తెల్లవారినే లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూసారా, ఇంట్లో డిస్కషన్ చేశాడండి. ఇంట్లో డిస్కషన్ చేస్తే ఏమైతుందో అబ్రహాంకి తెలుసు. కాబట్టి ఇంట్లో డిస్కషన్ లేదు, ఏం లేదు. పొద్దున లేచాడు, సిద్ధపడ్డాడు, ఇద్దరు పని వాళ్ళని తీసుకొని బయలుదేరాడు. చెప్పండి, చదవనా. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదని చెప్పాను. చూసారా, పని వాళ్ళ దగ్గర అబద్ధలాడాడు. దేని గురించి? దేవుని పని చేయడానికి ఎంత ఇష్టపడ్డాడో చూడండి. నేనును చిన్నోడు వెళ్ళి తండ్రిని మొక్కి తిరిగి వస్తామని చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఒక్కనే వస్తానంటే వీళ్ళు పోనివారు. ఎందుకు ఒక్కడు వస్తావు, ఏమైనా అక్కడ వదిలేసి రావడానికి వెళ్తున్నావు, ఏదేదో అడగొచ్చు. వాళ్ళతో కూడా చెప్పలేదు. ఆయనలో ఉన్న బాధ కానీ, ఆయనలో ఉన్న భయం కానీ, భక్తి కానీ, ఆయనలో ఉన్న బాధ కన్నా భయం, భక్తి ఎక్కువ. దేవుని పట్ల విశ్వాసం ఎక్కువ. దేవుని విశ్వాసించాడు. ఆయన ఎలాగ విశ్వాసించాడు? ఆ క్రియల ద్వారా. ఈయన కూడా ఇప్పుడు పరీక్షింపబడుతున్నాడు, శోధిస్తున్నాడు. తండ్రి విశ్వాసం కలిగాడు కాబట్టి ఆ క్రియలు చేయగలుగుతున్నాడు. చూడండి, ఎవ్వరికి చెప్తలేడు. అక్కడ వాళ్ళకు కూడా అబద్ధాలాడి నేను చిన్నోడు వెళ్ళి అక్కడ తండ్రిని మొక్కి తిరిగి మరలా మీ యొద్దకు వచ్చేదను అని చెప్తున్నాడు. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. ఎలాగుంటదండి నా తండ్రి అంటే? తండ్రికి ఎలాగుంటది? ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పిల్లలు కొంతమందికి ఉన్నారు కదా, ఏదైనా వాళ్ళకి ఫీవర్ వస్తే ఆ ఫీవర్ నాకు వస్తే బాగుండు, నా కొడుకు రాకపో, అంత ప్రేమ ఉంటుందా లేదా? ఇక్కడ మన తండ్రి అయినా కానీ అబ్రహాం కానీ ఆ పిల్లోని మీదనే కట్టెలు మోసి ఆయనని తీసుకొని వెళ్ళి తండ్రి ఇక్కడ దహన బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది అన్నప్పుడు ఎలాగుంటుంది అక్కడ? ఆయన మనసు ఎలాగుంటుంది? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, కళ్ళారా చూస్తే వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా అర్హత అలాగే నా ఎక్స్పీరియన్స్ సరిపోతలేదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని ఒకసారి వివరించుకుంటే మనం ఎలాగుంటుంది మన ఆత్మీయంగా. చదవన్నా. నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమునకు కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమియు చేయకుము. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవని నేను ఇందువలన నాకు కనబడుతున్నది అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే
తన కుమారుణ్ణి బలి ఇయ్యడానికి ఎంత ఇష్టముతో వెళ్ళాడో అబ్రహాము దేవుడు గ్రహించాడు. ఇందువలన నాకు కనబడుచున్నది అని చెప్తున్నాడు. నీవు దేవునికి భయపడు. దేవుని యొక్క క్రియ ఎంత గొప్పదో, అది క్రీస్తు క్రియ కన్నా దేవుని క్రియ గొప్పది. ఎందుకంటే విశ్వాసకు తండ్రి అబ్రహాం అని ఎందుకు పిలువబడ్డాడంటే ఆయన తండ్రి క్రియ చేశాడు. ఇక్కడ బలి అయింది ఎవరు? ఇసాక్. ఇసాక్ ద్వారా, అంటే ఇసాక్ బలి అవ్వలేదు అక్కడ, కానీ బలి అయినట్టే అది, అవునా కదా? ఆయన ఇష్టపడ్డాడు, తండ్రి ఇష్టపడ్డాడు. కానీ ఇదే విషయం పరలోకంలో కూడా ఏం జరిగింది? తన ఇష్టమైన కుమారుని యేసుక్రీస్తుని భూమి మీద పంపించి బలి అర్పించాడు. ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. మరి దేవునికి ఎలాగ ఉంటుందండి? పాప సంబంధమైన మనుషుల కోసం, తన మరు వినలేని మనుషుల కోసం లోకంలో ఎన్నో సంకల్పం వల్ల, ఏదో సంకల్పం బట్టి దేవుడు ఇక్కడ మనల్ని పుట్టించి వాక్యం ఇచ్చి దేవుడు తన కుమారుని పంపించిన మనం అంగీకరించకుండా బ్రతుకుతున్నా కూడా దేవుడు ఎంత ప్రేమ స్వరూపి మమ్మల్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్లో రాయబడ్డాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన కన్నా గొప్ప ప్రేమికులు భూమి మీద లేరు, పరలోకంలో లేరు, ఎక్కడ లేరు. క్రీస్తు కన్నా గొప్ప ప్రేమ ఎవరిది? తండ్రిది. తన్ను తాను వదులుకోవడానికి ఇష్టపడతాడు మనిషి, కానీ తన ఇష్టం ఉన్న దాన్ని వదులుకోవడానికి ఏ మనిషి ఇష్టపడాడు. ఎందుకు? మనం కేవలం ఇంకా యేసుక్రీస్తు క్రియలోనే ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రేమలోనే ఉన్నాం కాబట్టి. ఈ క్రియలను దాటి ఎప్పుడు తండ్రి క్రియకి మనం చేరుకుంటామో అప్పుడు మా పిల్లల్ని కూడా మేము ఏం చేస్తాము? తండ్రి కోసం విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. ఎల్లు సండే రోజు, ఎల్లు పాస్టర్తో అప్పుడప్పుడు అని వదులుకుంటాం మనం పిల్లల్ని. కానీ నువ్వు వెళ్ళకరా, నేను వెళ్తా, కావాలంటే నువ్వు మంచిగా లోపల ఉండు అని చెప్పి మా పిల్లలకి కావాల్సింది మేమే ఇప్పించి చెడగొడుతున్నాం. ఎగ్జాంపుల్ అండి ఇది, మీరు మీ ఒక అనుభవంలో అర్థం చేసుకోండి. మా డాడీ ఉన్నాడు, ఆయన ఎంత నష్టపోయినా బాధపడాడు. కానీ మమ్మల్ని ఎవరైనా నష్టపరిచారంటే ఇక నైట్ నిద్రపోడు. ఇక ఎలా మోసపోయావు, అలా మోసపోకూడదు అని వాళ్ళని తిడతాడు, నన్ను తిడతాడు, ఏడ్చుకుంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఎందుకు? మా డాడీ ఎవరి క్రియలో ఉన్నాడు? క్రీస్తు క్రియలో. నేను అన్నాను, అసలు అబ్రహాం లాంటి క్రియ డాడీ నీలో ఉండాలి. వాక్యం చెప్పాను, ఇదే వాక్యం చెప్పాను. ఎందుకంటే ఓకే, అతనికి డబ్బులు ఇచ్చి నేను నష్టపోయాను. నష్టపోయిన దాన్ని, అరే నష్టపోయినా పర్వాలేదు, క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు నష్టపోయావు. కానీ ఆ నష్ట పూడ్చడానికి మళ్ళీ అన్నే మార్గంలో వెళ్ళకు, బైబిల్ను వదిలి నడవకు. ఎంత శ్రమపడు, ఎంత శోధింపబడు, నీతిని వదలకుండా క్రీస్తు నిమిత్తం నష్టపోయి దాన్ని మళ్ళా లేవలు తేవడానికి ఎవరిని అన్యాయం చేయకుండా శ్రమపడు, రాత్రి పగలు శ్రమపడి అప్పు తీర్చు, కానీ ఎవరిని ఒకరిని కూడా మోసం చేయకని చెప్పి నేను పడ్డ కష్టాన్ని చూసి ఆనందించేవాడి అబ్రహాం లాంటి తండ్రి. పిల్లలను కూడా నీతి మార్గంలో నడిపించడానికి మేము సిద్ధపడాలి. ఇది అబ్రహాం చేసిన క్రియ. దేవుని కోసము పిల్లల్ని వదిలేయడము, మా పిల్లల్ని శోధనకి గురి చేయడము, దానికి ఎంతో ప్రేమ కావాలి, దానికి ఎంతో డేర్ కావాలి, అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ఏదో నష్టం వచ్చినా భరిస్తారు, కానీ మీ పిల్లలకు వస్తే భరిస్తారా? భరించండి, రైట్? మేము దేవుని కుటుంబం, నాతో పాటు నా పిల్లలు, నా కుటుంబం కూడా శోధనకి గురవ్వాలి. నేను ఒక్కనే కాదు, రాత్రి పగలు చేసి నేను ఒక్కనే వాక్యం చెప్తే సరిపోదు, నా కుటుంబం కూడా దేవుని కోసం బ్రతకాలి, శ్రమ పడాలి. బయట వాళ్ళని చూసి చాలామంది అనకూడదు, బోధిస్తారండి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని మాత్రం చక్కగా పెడతారు, ఏది తక్కువ వినేయరు. చీర కానుండి, పిల్లల డ్రెస్ కానుండి, కార్లు కానుండి, ఏది కావాలంటే అది ఇప్పిస్తారు. ఎక్కడైనా పోయి ఏ సభలోనైనా డబ్బులు తెస్తారో, ఏది చేస్తారో హ్యాపీగా ఉంచుతారు. కానీ అది కాదు. నీ పిల్లలను కూడా ఏది కావాలంటే అది ఏది ఇప్పియాలో, ఏది శోధనకి గురి చేయాలో మీరు ఆలోచించి ఆ దారిలో నడిపియాలి. అది అబ్రహాము చేసిన క్రియ, అది తండ్రి క్రియ. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప క్రియలు చేస్తారు. ఆ క్రియ చేయాలంటే ముందు ఎవరిని విశ్వసించాలి?
కుమారుని విశ్వసించాలి. ఆ క్రియ చేయాలంటే ఏ క్రియలు చేయాలి? నువ్వు క్రీస్తు క్రియలు చేయాలి. ఫస్ట్ మనల్ని మేము అప్పగించుకుంటేనే మా ఫ్యామిలీని అప్పగిస్తాం. ఇదే అప్పగించలేకపోయినప్పుడు మా ఫ్యామిలీని అప్పగించలేం. కాబట్టి క్రీస్తు క్రియ ఫస్ట్ మనము గ్రహించాలి, చేయగలగాలి. కేవలం నమ్మటం వరకే కాదు, నమ్మితే పరలోకానికి వెళ్ళాము. ఎంత గొప్ప స్పీకర్ అయినా అవ్వండి, ఆయన మర్మలు అన్నీ చెప్పండి. సాతానికి తెలిసినంత బైబిల్లో ఉన్న మర్మలు ఏ బోధకుడికి తెలియదు, అవునా కదండి? క్రియలు చేయకుండా కేవలం బోధన చేస్తే వాడు సాత సంబంధికుడే, అవునా కదండి? సో అంటే నేను బైబిల్ని వదిలేయడానికి కూడా కారణం అదే అండి. నాలో నా మాటలు కానీ నా ప్రవర్తన కానీ అది కరెక్ట్ లేదు కాబట్టి వద్దు, వాక్యం చెప్పకూడదు, అర్హత లేదని నేను మానేశాను. కారణం ఏంటంటే నా వల్ల నా క్రీస్తుకు సాక్ష్యము దెబ్బ తినకూడదు. నేను క్రీస్తుకు సాక్ష్యంగా బ్రతికి వెళ్ళాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా తయారవ్వాలని, యేసుక్రీస్తు క్రియల ముందు మనం గ్రహించి యేసుక్రీస్తు క్రియలు చేసి తర్వాత ఆ క్రియల ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి క్రియలు చేయడం. తన సొంత కుమారుని ఎలాగ బలి ఇచ్చాడో తండ్రి, అలాగ మా ఇష్టం దేని మీద ఇష్టం పెంచుకుంటున్న వాటిని కూడా దేవుని కోసం వదిలిపెట్టడం, అది తండ్రి చేసిన క్రియ. ఈ క్రియలు చేయడానికి మనము ఈరోజు దేవుడు నా ద్వారా మీ అందరితో దేవుని వాక్యము పంచుకున్నాడు. ఏదైనా దీనిలో ఏదైనా తప్పు ఉంటే కూడా మళ్ళీ తర్వాత మీరు నాతో కూర్చొని మాట్లాడవచ్చు. అలాగే ఇంకా ఇలా చెప్పండి తమ్ముడు అని అంటే దాన్ని నన్ను ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇంకా ఏమైనా ఉంటే మీ సలహా కూడా నేను తీసుకుంటానని ఇచ్చిన అవకాశం భగవాన్ దాస్ అన్నకు కానీ మీకు కానీ నిండా ఉండాలని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ మెసేజ్ని బట్టి ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. తమ్ముడు మాట్లాడినటువంటి మెసేజ్ ఒక వండర్ఫుల్ పాయింట్ గుర్తుకొచ్చింది నాకు. ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ అబ్రహాము గారి చరిత్ర చదువుతారు. అబ్రహాము గారు ఎవరు అని అంటే ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి మాట ఏంటంటే విశ్వాసులకే మామూలు విషయం, అది విశ్వాసులకే బాప్ అంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి చెప్పండి? విశ్వాసులకు తండ్రి అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? దాని అర్థం చెప్పండి. నాకు కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా చెప్తారా? దాని మీనింగ్ ఏంటి అసలు? దేవుడు కూడా ఒక్క మాటలో తేల్చి చెప్పేసిన మాట కూడా కనపడుతుంది అందులో. ఏం తేల్చి చెప్పేశాడు అని అంటే, ఇంకా మనం పుట్టాల్సిన మహానుభావులందరూ ఇంకా పుట్టలే. ఆయన ప్రపంచంలో నుంచి సెలెక్ట్ చేసుకున్న ఒక ఏకైక వ్యక్తి అబ్రహాము గారు. ఆయన సెలెక్ట్ చేసుకుని చెప్పేశాడంగా, నువ్వు విశ్వాసులకు బాప్ అన్నాడు, విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి బిరుదిచ్చేశాడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? రాలేడు, నీ లెవెల్ విశ్వాసం, నీ రేంజ్ విశ్వాసం చూపించగలిగేవాడు రాలేడు అని చెప్పేసినట్టేనా కదా? ఏమన్నా కదా? అదేనా? చెప్పేసినట్టే కదా. ఇక అంటే విశ్వాసులకే తండ్రి అంటే ఆ రేంజ్ విశ్వాసం, టాప్ లెవెల్ అనమాట అది. ఆ లెవెల్ విశ్వాసాన్ని అందుకునే అంత ఆ స్థితి, ఆ పని ఏం చేస్తే అభివృద్ధి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే ఏం కనపడుతుంది మనకు? తనకు ఈ ఉన్న ఏకైక ప్రియ కుమారుడు, నువ్వు బాగా ప్రేమించే నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వటం, అదే కదా 22వ అధ్యాయంలో కనబడేది, అదే కదా ఇప్పుడు తమ్ముడు మాట్లాడింది. నీకు ఏకైక కుమారుడు, నువ్వు బాగా ప్రేమించే కుమారుణ్ణి బలివ్వటం. ఇక్కడ నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే, తమ్ముడు చెప్తున్నప్పుడు మీరందరూ ఇప్పుడు గమనించండి, మనమందరము గమనించాలి. మనం విశ్వాసులం ఎప్పుడవుతాం అని అంటే, విశ్వాసులం ఎప్పుడవుతాం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసులం ఎప్పుడవుతాం అని అంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఇష్టం ఏదో నువ్వు చెప్పు అని అంటే మనం చెప్తాం తెలుసా? చెప్తామా లేదా? ఆ విషయాన్ని వదులుకోగలవా? దేవుని కోసం త్యాగం చేయగలవా? దేవుని కోసం నీకు ఇష్టమైంది దేవుని కోసం త్యాగం చేయగలవా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. నీకేమి ఇష్టం, నా కోసం దాన్ని వదులుకోగలవా అని దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. అనిపించింది కదా, నిజం అది, అవునా కదా? వదులుకోగలవా? ఎవడికి భయపడకుండా, ఎవడికి జడియకుండా వదులుకోగలవా? అలా వదిలినందుకు దేవుడు ఇంతకు మించిన విశ్వాసం ఉండదుగా. కాబట్టి టాప్ లెవెల్ నీదే. ఎవరైనా గొప్పగా విశ్వాసం తర్వాత చూపిస్తే నీ దాకా రాగలరు, నిన్ను మించడానికి స్కేల్ లేదు అక్కడ, టాప్ అదే. నిన్ను మించడానికి లేదు అక్కడ, టాప్ లెవెల్ నువ్వే. ఎవరైనా ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఇక్కడి వరకు రీచ్ అవ్వాలి,
అని చెప్పినట్టే ఒక అద్భుతమైనటువంటి స్కేల్ చూపించినట్టు దేవుడు మనకు. ఇందులో ఇంకొక పాయింట్ గమనించినటువంటి పాయింట్ ఏంటంటే, నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు, పాస్టర్లు, బోధకులు అందరూ చదువుతారు దీన్ని. వా, తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని, తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును కుమారుడినిచ్చినందుకు అవార్డులు, రివార్డులు అన్ని ఎవరికి వచ్చాయి? అబ్రహాం ఎంత గొప్పోడు, అబ్రహాం ఎంత గొప్పడు, తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనక తీయలేదు. ఎంత గొప్పవాడు అబ్రహాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా మనమందరం. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇలా అర్థమైంది, దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడేంది రివర్స్ అయింది. అక్కడెందుకు నీకు దేవుడు అర్థం కాలే? అక్కడెందుకు దేవుడు అర్థం కాలే? నా కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అని చెప్పేసి యేసుక్రీస్తు గురించి మాట్లాడతావే, తప్పు అని నేను చెప్పట్లే. మళ్ళా అబ్బా, బాధ కలిగించే విషయం ఏంటంటే, అపార్థం చేసుకోవటంలో నంబర్ 1 మనిషి అసలు. ఒరే నాయన, నీకు దండం పెడతారా, నువ్వు అపార్థం చేసుకోకరా, అది నా రిక్వెస్ట్. ఇందాక తమ్ముడు చెప్పాడు, నేను ఆల్రెడీ దీని గురించి, తల్లి ప్రేమను గుర్తిస్తాడు బిడ్డ. కంటికి కనబడకుండా తల్లికి మించి 100 రేంజ్లో ఉంటుంది ఆయనది తండ్రి ప్రేమ. వీడికి అర్థం కాదు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలిగేవాడే నిజమైనటువంటి మనిషి, పరిపూర్ణుడు అని చెప్పొచ్చు అతన్ని. ఈరోజు ఎలా ఉంది క్రైస్తవం మొత్తం? బాధ కలిగేటటువంటి విషయం ఏంటంటే, ఆయనతో మాకు సంబంధం లేదండి. ఎవరితో? మాకు ఆయనతో సంబంధం లేదు, మాకు సమస్తం యేసుప్రభే, మాకు తండ్రితో సంబంధం లేదండి. అప్పుడు నేనేమంటానంటే, బాధ కలిగి, ఒరే సిగ్గు లేదారా నీకు అని నేనంట. అది రోషంతో, వాడికి రోషం పుట్టించడం కోసం. మరి ఇట్లా మాట్లాడద్దు బ్రదర్, మీరు మరి ఇట్లా మాట్లాడతారని బ్రదర్ అంటుంటారు. గుండెల్లో నుంచి తన్నుకుంటూ వస్తున్న బాధ తట్టి లేపుదామని నా విధానం అది. అందుకోసమే రిక్వెస్ట్, ఒరే అర్థం చేసుకోరా. మళ్ళీ ఇంకో కోణంలో తిరిగి వస్తాడు, తోకబట్టుకొని మళ్ళీ ఏమంటాడు తెలుసా, నువ్వు తగ్గిస్తున్నావు యేసుప్రభు అంటాడు. అవునా కదా? ఏం అర్థమవుతుంది ప్రపంచానికి? ఏం అర్థమవుతుంది బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళకి? అబ్రహాము ఇస్సాకుల విషయంలో ఇస్సాకును మర్చిపోయి అబ్రహామును గ్రేడ్ చేస్తారు. తండ్రి కుమారుడు విషయంలో తండ్రిని మర్చిపోయి కుమారుడిని గ్రేడ్ చేస్తారు. ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ అవార్డులు రివార్డులు మొత్తం ఎవరికి? తండ్రికి. అక్కడ అవార్డులు రివార్డులు మొత్తం ఎవరికి? కుమారుడికి. ఇదేం లెక్కలరా? అట్లేం చదువుతున్నారు బైబిల్ మీరు అని నేను. తనంతట తాను సరెండర్ అయిపోయి చావటానికి సిద్ధపడటం వేరు. ఏ తండ్రి అయినా ఆత్మహత్య చేసుకుంటాడు కానీ తన చేతులారా తన కుమారుడిని చంపుకుంటాడా? వల్లయ్యే పనేనా అది? అది ఎంత ప్రేమ! అందుకోసమే నేను ఒలిగొండలో అనుకుంటాను చెప్పిన ఒక పాఠం, మన కోసం ఎక్కువగా హింసపడింది, బాధపడింది, టార్చర్ అనుభవించింది యేసుప్రభు తండ్రి, దేవుడా యేసుప్రభు అని మాట్లాడాను సబ్జెక్టు. యేసుప్రభు పడ్డ బాధలు ఎంత అండి దేవునితో పోల్చుకుంటే? అవునా కదా? దేవుడు నీకు అర్థం కావాలి, నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే నేను ఒక ప్రాక్టికల్గా ఒక పని చేయని చెప్తా. ఎవరైతే మనం చెప్పే మాటలు అపార్థం చేసుకుంటున్నారో, నువ్వు యేసుప్రభు తగ్గిస్తున్నావు అంటున్నారో, అలాంటి వాడి బుర్ర ఎలగాలి అని అంటే ఏం చేయాలి అంటే, నీకు అర్థం కావాలంటే నువ్వేం చెప్పాలో తెలుసా? నువ్వేం చేయాలో తెలుసా? నీకు దమ్ముంటే నీ కుమారుడిని త్యాగం చేసి చూడు. బజాట్లో ఎవరో పిచ్చ కుటుడు రక్తం వచ్చేలా నీ కుమారుడిని కొడుతున్నాడు, ఏమనకుండా నోరు మెదపకుండా నిలబడి చూడు. దమ్ముంటే నిలబడి చూడు, చూపిస్తా, నీకు అర్థమవుతుంది. తండ్రి బాధ, తండ్రి ప్రేమ, తండ్రి మన కొరకు పడ్డ క్షోభ కండ్లారా చూస్తున్నాడు. పైనుంచి కన్న కుమారుణ్ణి పనికి మాలిన వాళ్ళందరూ కొట్టి చంపుతుంటే చూస్తున్నాడు. ఆ బాధ నీకు తెలుసా? ఆ బాధ నువ్వు అనుభవిస్తే తప్ప నీకు అర్థం కాదు. తండ్రి ప్రేమను గుర్తించు, తండ్రి ప్రేమను గుర్తించు, తండ్రి యొద్దకు చేరు. అది యేసుప్రభు తపన. నువ్వేం యేసుప్రభును పట్టుకొని యేసుప్రభు అంటే ఆ యేసుప్రభు అన్నాడు, ఒరే ప్రభు అని అంటే నువ్వు బౌర పరలోకం అన్నాడు ఆయన. పరలోకములో నా తండ్రి ఉన్నాడు, అది గమనించు, అది ఆలోచించు. ఆయన చిత్త ప్రకారంగా చేసేవాడే పరలోకం చేరుతాడు అని చెప్పాడు యేసుప్రభు. అది గమనించరే. ఇవే అడ్వాన్స్డ్ లెసన్స్ అనమాట. మనం అంటున్నప్పుడు PhD లెవెల్ పాఠాలంటే ఇవి. చాలా సంఘాల్లో ఇలా మాట్లాడుతున్నారు, మాకు తండ్రితో పెద్ద పని లేదండి, తండ్రితో మాకు సంబంధం లేదని. ఈ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు ఎంత బాధపడుతున్నాలే, ఎంత 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 బాధ. తండ్రి కుమారులు పక్కనే కూర్చొని ఏమినైనా ఈ మనుషులు ఏంట్రా అని చెప్పేసి ఆయన అనటం. నాన్న, నేనైతే ప్రతి మాట నా తండ్రి అని పలకకుండా నేనైతే కంప్లీట్ చేయలేదు, ఏ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు భూలోకంలో.
మాటకు ముందు మాటకు వెనకాల తండ్రి తండ్రి తండ్రి, నా తండ్రి పంపించాడు, నా అంతట నేనేం చేయలేను, నా అంతట నేను రాలేదు మీకోసం, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపించిన ఆయన ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి గొంతెత్తి అరిచిన అని తన గోడు, తన బాధ. అవును కదా, ఇది అద్భుతమైనటువంటి పాయింటా కదా. ఆ సబ్జెక్ట్లో నుంచి మనం ఆలోచన చేస్తే తండ్రి ప్రేమను గుర్తెరగాలి. అందుకోసమే 22వ అధ్యాయంలో పదే 2-3 సార్లు చెప్తాడండి అన్నమాట. నీకు ఒక్కగాను నా నీ కుమారుడిని ఇవట వెనక తీయలేదు, నీ ఒక్కగానొక్కగా నీ కుమారుడు ఇవ్వటానికి వెనకాడలేదు. నువ్వు నా మాట విని ఆ పని చేసావు కాబట్టి ఇదిగో అని చెప్పేసి నువ్వు విశ్వాసులకు. అవునా? కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. అర్థం కావాలి కదా ప్రపంచానికి. నీకు ఇష్టమైంది నువ్వు దేవునికి ఇవ్వాలి, నీకు ఇష్టమైంది నువ్వు త్యాగం చేయాలి. మీరు ఈరోజు ఈ పాఠం ఈరోజు మొత్తం మీద ఒకటి రాసుకోండి, మీ జీవితంలో రాసుకోండి. జీవితం నాకు ఇష్టమైంది ఏంటి అని ప్రతి దినం ఆలోచించండి. నీకు ఇష్టమైంది కూడా వదిలి మరి దేవుని వైపుకు తిరగగలిగిన నాడు అప్పుడు నీ గుండెల మీద చేసుకున్నాను నేను విశ్వాసిని అను. అప్పటి వరకు నువ్వు అనుకోకు, నువ్వు అనుకోకు నేను విశ్వాసిని అని అనుకోకు. అది మీరైనా నేనైనా. అప్పుడు మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి, నేను విశ్వాసిని. అప్పుడు చెప్పండి. ఓకే ఓకే 100% మంచి మాట చెప్పాడు అన్నగారు, మంచి మాట చెప్పారు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలే అవి, బాధలు కష్టాలు అంతే. కానీ అదే మన అనుకునే వాళ్లకు ఏదైనా కష్టం వస్తే అదే మనకు నరకం. అది అనుభవించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మనసు నాకు చాలాసార్లు నా అని నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళకి ఇబ్బందులు వస్తే అది నాకు వస్తే బాగుండేది కదా అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నానండి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, చాలాసార్లు అనుకున్నాను నేను, నాకు వచ్చిన అయిపోయేది కదా అది అని. అంటే తట్టుకోలేం మనం. మరి అలాంటప్పుడు ప్రపంచానికి ఎవరు అర్థం కావాలి? యేసు ప్రభువును బట్టి దేవుడు అర్థం కావాలి. యేసు ప్రభువును చూస్తే దేవుని ప్రేమ అర్థం కావాలి. యేసు ప్రభువు గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమని చేశారో తెలుసా బైబిల్లో? దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది అంటాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షం అలా చూడాలి నువ్వు యేసు ప్రభుని. బా, యేసు ప్రభు పదే తన జీవితాంతం వేదన పడుతూ చెప్పినటువంటి మాట అదే. అలా గుర్తించాలి నన్ను. ఆయన వచ్చిందే దేవుణ్ణి ప్రజెంట్ చేయటానికి, దేవుని ప్రేమను మనకు అందించటానికి, తెలియచెప్పటానికి. దేవుని యొక్క బాధ కళ్ళారా చూసినటువంటి వ్యక్తి కదా ఆయన. ఈ లోకానికి వచ్చేసి తన బాధను క్లియర్గా చెప్పాలి అని అనుకున్నాడు. కానీ ఈరోజు తండ్రినే పక్కన పెట్టేశారు, దేవుణ్ణే పక్కన పెట్టేశారు. ఓన్లీ ఏం మాట్లాడినా యేసుక్రీస్తు, యేసు ప్రభు అనటం తప్పు కాదేమో, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి అనటం తప్పు. 100% తప్పది. అవునా కదా? ఒక వింత విచిత్రమైనటువంటి మాట చెప్తాను. క్రైస్తవ్యంలో 2 రకాల జాతులు ఉంటాయి. మనది 3వ జాతి. 2 రకాల జాతులు ఉంటాయి, మనదైతే 3వ జాతి. కొందరు ఏం చేస్తారని అంటే తండ్రిని పూర్తిగా మర్చిపోయి సమస్తం యేసుప్రభు అని చెప్పేసి యేసుప్రభుని పూజిస్తూ ఆరాధిస్తూ సాగుతుంటారు. ఇంకొక బ్యాచ్ ఏంటంటే యేసుప్రభుని పక్కన పెట్టేసి తండ్రే సమస్తం అని చెప్పుకుంటూ సాగిపోతుంటారు. ఈ 2 బ్యాచ్లు. మనం 3వ బ్యాచ్ అని చెప్పా. అర్థం ఏంటి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రికి ఇవ్వాల్సిన ఘనత తండ్రికి, కుమారుడికి ఇవ్వాల్సిన ఘనత కుమారుడికి. కుమారుని విలువల్లో కుమారునికి, తండ్రి విలువల్లో తండ్రికి. తండ్రి లేకుండా కుమారుడు అని చెప్పడం కరెక్ట్ కాదు. కుమారుడు లేకుండా తండ్రి దగ్గరికి చేరటం అసాధ్యం, అది అసంభవం. అది ఇంకా చెప్పాలి అని అంటే తండ్రి ఎవరో చెప్పాలంటే కుమారుడే చెప్పాలి, కుమారుడు ఎవరో చెప్పాలంటే తండ్రి చెప్పాలి. అంతే కదా? బైబిల్లో ఉన్న మాట ఇది చెప్తున్నది. నా గురించి చెప్పాలంటే నా తండ్రి చెప్పాలి, నా తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. ఎవరు ఇద్దరిని తెలుసుకున్న వారే, ఇద్దరిని తెలుసుకున్నటువంటి వారిలోనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, వారికి నిత్య జీవం, లేదంటే లేదు. ఎవరిని పక్కన పెట్టినా కరెక్ట్ కాదు. ఈరోజు మనం ఏం చెప్తున్నాం? ఒరే తండ్రి అంటే ఆయన ఒక్కడే దేవుడు, ఆ దేవుని ప్రేమను తెలియచేయటానికి యేసుప్రభు వచ్చాడు అని మనం చెప్పామనుకో, యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు అని చెప్పామనుకో, అంటే దేవుడు కాదా అని వాడు అడుగుతాడు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక్కడే దేవుడు అని ఆయన గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుడు కాదా అని చెప్పేసి ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన దేవుడు కాదా? ఆల్రెడీ దేవుడిని పరిచయం చేశాను కదా. ఇది ఎట్టుంటుందంటే ఎంత అమాయకత్వం అంటే, ఇది ఒక కుటుంబానికి వెళ్ళాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం కావడం కోసం. ఎగ్జాంపులే, ఈవిడ నా భార్య, వీడు నా కుమారుడు, వీడు నా కుమార్తె, ఈవిడ నా కుమార్తె, నేను అని చెప్పేసి ఒక పరిచయం చేశామనుకో. ఇంకొకరిని పట్టుకొని ఈవిడ నీ భార్య కాదా అని అన్నాడే అనుకో, ఏమనాలా అన్ని? ఈవిడ నా భార్య అని చెప్పేసినా కదా నీకు ముందే, పరిచయం చేసినా కదా నీకు ముందే. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వచ్చేసి ఈవిడ నీ భార్య కాదా అని అంటే ఏడుందరని నీ బుర్ర?
మోకాల్లో ఉందా, అరికాలలో ఉందా, అసలు ఉందా లేదా, అసలు ఉందా, అసలు కోపం రాదా? అది దేవుడు ఒక్కడే, అన్ని పరిచయం చేసాం. ఆ ఒక్క దేవుడే యేసుప్రభుని పంపించాడు ఈ లోకానికి అని మనం అంటుంటే, యేసుప్రభు దేవుడు కదా అంటే ఈయన ఏమనాలి మనం? అట్టంటోళ్ళు తయారయ్యారు. అందుకోసమే కొంచెం పౌరుషమైనటువంటి పదజాలాలు వాడాల్సి వస్తుంది, బుర్రగా హీట్ ఎక్కే విధంగా. ఎవరికి ఇది? విశ్వాసులకు కాదండి, విశ్వాసులను పాడు చేస్తున్నటువంటి బోధకుల కోసమే. అలాంటి వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలి అని. అర్థమవుతుందా? అద్భుతం అనమాట.